నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు లోక్సభలో విపక్షాల ప్రశ్నలకు ధీటుగా బదిలిచ్చిన మోదీ ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా తమకు చెప్పలేదని స్పష్టీకరణ కాంగ్రెస్ మాత్రమే ఆపరేషన్ సింధూర్ను తప్పుపడుతోందన్న ప్రధాని స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపాటు పెహల్గాం ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుపెట్టామన్న అమిత్ షా తాము భారతీయులమేనని పీఓకేలోని ప్రజలు చెప్పే రోజు తప్పక వస్తుందన్న రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్న రాహుల్ గాంధీ పాక్కు కాంగ్రెస్ మద్దతిస్తోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఖర్గే మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు తేవాలన్న సీఎం 25 ఏళ్ల అవసరాల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్న ఎమ్మెల్సీ కవిత బిల్లు ఆమోదం కోసం ఆగస్టు 4వ తేదీ నుంచి 72 గంటల దీక్ష చేస్తానని వెల్లడి నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తివేత దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ వివరాలు ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకే భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చకు మోదీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా తమకు చెప్పలేదన్నారు. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమలాడితేనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేశామన్నారు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో ఫోన్లో మాట్లాడారని పాక్ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారన్నారు. దీంతో పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్కు చెప్పారని పాక్కు ఎవరు సాయం చేసినా భారత్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారన్నారు. పాక్ ఎలాంటి దాడి చేసినా బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్కు ప్రధాని చెప్పామన్నారు. పాకిస్తాన్కు చిరకాలం గుర్తుండిపోయే సమాధానం ఇచ్చామన్నారు మోదీ. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. उसी दौरान 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया. वो घंटे भर कोशिश कर रहे थे लेकिन मेरी सेना के साथ मीटिंग चल रही थी तो मैंने उनका फोन उठा नहीं पाया. बाद में मैंने उनको कॉल बैक किया. मैंने कहा कि आपका फोन था 3-4 बार आपका फोन आ गया क्या है. तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है. ये उन्होंने मुझे बताया. मेरा जो जवाब था जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा. मेरा जवाब था अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा. ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోదీ విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందన్నారు. పాకిస్తాన్ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భాగ్యమని, సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారన్నారు. పైలట్ అభినందన్ పాక్కు చిక్కినప్పుడు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. భారత రక్షణ దళాల శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉందని, భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు చేసినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. आतंकवादी रो रहे हैं, आतंकवादियों के आका रो रहे हैं और उनको रोते देखकर यहां भी कुछ लोग रो रहे हैं.
आप देखिए, सर्जिकल स्ट्राइक चल रही थी, उसके बाद उन्होंने एक खेल खेलने की कोशिश की, बात जमी नहीं। एयर स्ट्राइक हुई तो दूसरा खेल खेलने की कोशिश की, वो भी जमी नहीं। जब ये ऑपरेशन सिंदूर हुआ तो उन्होंने नया पैंतरा शुरू किया। और क्या शुरू किया? रोक क्यों दिया? पहले तो मानने को तैयार नहीं थे, अब कहते रोक क्यों दिया? वाह रे बयान बहादुरों, आपको विरोध का कोई न कोई बहाना चाहिए। और इसलिए सिर्फ मैं नहीं, पूरा देश आप पर हंस रहा है। ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలని సమర్థించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్కు కేవలం 3 దేశాలు మాత్రమే మద్దతు పలికాయన్నారు. పెహల్గాం దాడి తర్వాత అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, శత్రువులు కల్లో కూడా ఊహించిన విధంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించామన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని విమర్శించిన మోదీ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. భారత రక్షణ దళాల శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచామని, ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా రక్షణ దళాలు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. అణుబాంబుల బెదిరింపులు చెల్లవని పాకిస్తాన్ను హెచ్చరించామని, దేశ రక్షణ విషయంలో ఏ దేశం కూడా భారత్ను నిలువరించలేదని లోక్సభ వేదికగా మోదీ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు ఉభయ సభల్లో వాడి వేడి చర్చ జరిగింది. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతివిమర్శలతో లోక్సభ దద్దరిల్లింది. ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బదిలిస్తూ గతంలో ఉగ్రదాడుల సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపక్షాలు కూడా అధికార పక్షాన్ని విమర్శించాయి. పెహల్గాం అమానుష ఘటనకు సంబంధించి 3 ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ వేదికగా ప్రకటించారు. కీలక నిందితుడు సులేమాన్ను హతమార్చామని చెప్పారు. పెహల్గాం దాడికి పాల్పడిన వారు పాకిస్తాన్ నుంచే వచ్చారనేందుకు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని అమిత్ షా వెల్లడించారు. सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए। ये जो सुलेमान है, ए श्रेणी का लश्कर-ए तोयबा का कमांडर था। पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था। इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है। हमारे प्रवासियों को, नागरिकों को मारा था। ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए। ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంశాఖ మంత్రి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా గట్టిగా బదులిచ్చారు. ఆయన పాక్కు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ అమిత్ షా విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం తగదంటూ హితవు పలికారు. मैं आज चिदम्बरम साहब को आपके माध्यम से कहना चाहता हूं, हमारे पास प्रूफ है, वो भी मैं सदन के सामने रखना चाहता हूं कि तीनों पाकिस्तानी थे। 3 में से 2 के पाकिस्तान के वोटर नंबर भी आज हमारे पास उपलब्ध है। ये राइफलें हैं, ये राइफलें भी हमारे पास उपलब्ध है। इनके पास से जो चॉकलेटें मिली हैं, वो चॉकलेटें ढोक में से मिली, वो भी पाकिस्तान की बनाई हुई चॉकलेट है। मान्यवर, ये कहते हैं कि पाकिस्तानी नहीं थे, इसका मतलब पूरी दुनिया के सामने इस देश का एक पूर्व गृह मंत्री पाकिस्तान को क्लीन चिट दे रहा है. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటే పెహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని అడిగారు. పెహల్గాం ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. सिक्योरिटी क्यों नहीं थी वहां? वहां पे एक सैनिक क्यों नहीं दिखा?
क्या सरकार को मालूम नहीं था कि यहां रोज 1000 से 1500 पर्यटक जाते हैं? क्या सरकार को मालूम नहीं था कि यहाँ के पहुंचने के लिए जंगल के रास्ते से जाना पड़ता है? अगर कुछ हो जाएगा तो लोग वहां से निकल नहीं पाएंगे। मैं पूछना चाहती हूं, ये किसकी जिम्मेदारी थी? इस देश के नागरिकों की सुरक्षा की जिम्मेदारी किसकी है? क्या इस देश के प्रधानमंत्री की नहीं है? क्या इस देश के गृह मंत्री की नहीं है? क्या इस देश के रक्षा मंत्री की नहीं है? क्या एनएसए की नहीं है? కాంగ్రెస్ చేసిన తప్పుల వల్లే పాకిస్తాన్ పుట్టిందని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ దేశ విభజనను వ్యతిరేకించి ఉంటే పాకిస్తాన్ దేశమే ఉండేది కాదన్నారు. ఉగ్రవాదానికి మూలం పాకిస్తాన్ దేశమేనని, 2005 నుంచి 2011 వరకు దేశంలో 27 ఉగ్రదాడులు జరిగాయని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. मगर सवाल ये है कि इन्होंने 5 से 11 के बीच में 27 जघन्य हमले किए, 1000 के करीब लोग मारे गए। आपने क्या किया? इन्होंने इस आतंकवादी हमलों के खिलाफ उनकी सरकार ने जो कदम उठाए, यहां खड़े रहकर हिम्मत से बताए देश की जनता को। కాగా పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై 16 గంటల పాటు చర్చకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో నిన్న జరిగిన చర్చలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు పలువురు మాట్లాడగా, ఇవాళ రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్, లోక్సభలో అమిత్ షా మాట్లాడారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయన్నారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, వృద్ధులు, పిల్లలు కూడా మరణించారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఘాతుకాన్ని దేశమంతా ముక్తకంఠంతో ఖండించిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశ సైనికులు గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించారని ప్రశంసించారు. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు దాడులను ఆపామని కేంద్రం చెబుతోందని, యుద్ధాన్ని కొనసాగించకుండా కేంద్ర ప్రభుత్వం సైనికుల చేతులు కట్టేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. Old people murdered in cold blood, mercilessly. And we have together, every single person in this house, condemned Pakistan. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే, అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. దాయాది దేశం మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ను మళ్లీ ప్రారంభించేందుకు వెనకాడబోమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పారు. దేశ భద్రత విషయంలో విపక్షాలు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు. దేశ భద్రత విషయంలో మన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని విపక్షాలు గుర్తించాలని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. 1962, 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో విపక్షంలో ఉన్నప్పుడు తాము నిర్మాణాత్మక పాత్ర పోషించామని గుర్తు చేశారు. సైన్యానికి జరిగిన ఆస్తి నష్టంపై తాము ఆనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. తాము కూడా భారత్లో భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు అనుకునే రోజు తప్పక వస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మే 10న భారత వాయుసేన పాకిస్తాన్కు చెందిన పలు వాయు స్థావరాలపై దాడులు చేసిందని, దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. దాడుల్ని ఆపాలని పాక్ డీజీఎంఓ ఛానల్ ద్వారా వేడుకుందని, దాయాది దేశం విజ్ఞప్తి చేయడంతోనే దాడుల్ని ఆపి ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
10 मई की सुबह जब भारतीय वायुसेना ने पाकिस्तान की मल्टीपल एयरफील्ड पर करारा प्रहार किया तो पाकिस्तान ने हार मान ली सभापति महोदय, और हॉस्टाइलिटीज रोकने की उनके डीजीएमओ के द्वारा पेशकश की, हमारे डीजीएमओ के द्वारा नहीं। यह हॉस्टाइलिटी रोकने की पेशकश पाकिस्तान के डीजीएमओ के द्वारा की गई, और यह पेशकश इस शर्त के साथ स्वीकार की गई कि ऑपरेशन केवल स्थगित किया जाएगा, यह समाप्त नहीं किया जाएगा। ऑपरेशन सिंदूर स्थगित किया जाएगा अगर पाकिस्तान के ओर से भविष्य में कोई आतंकी करतूत की गई तो हम फिर ऑपरेशन शुरू करने में रंच मात्र भी संकोच नहीं करेंगे। విపక్షాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాయంటూ అధికార పక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి అసత్యాలతో ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన తామెప్పుడూ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదని, ఇవ్వబోమని స్పష్టం చేశారు. कांग्रेस ने वो किया, अरे छोड़ो भाई, कितने दिन कांग्रेस उसके नाम पे कितने दिन जिंदा रहना चाहते हैं, उसी गोली पे जिंदा रहना चाहते हैं। आपका कुछ बताओ ना, काम किए सो। अरे हम तो पाकिस्तान के 2 टुकड़े करके इंदिरा गांधी जी ने आजादी दिलाई, बांग्लादेश को आजादी दिलाई, तुम तो अरे आप तो सुनो आप तो पहाड़ खोद के పెహల్గాం దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులు ఆపరేషన్ మహాదేవ్లో మరణించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. ఉగ్రవాదుల హతంపై పెహల్గాం దాడి బాధితులు స్పందించారు. దాడిలో తండ్రిని కోల్పోయిన అసావరి జగ్దహలే మాట్లాడుతూ భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దాడిలో మృతి చెందిన వారికి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం మహాదేవ్ ఆపరేషన్ లాంటివి కొనసాగించాలన్నారు. మృతుడి భార్య మాట్లాడుతూ ఉగ్రవాదుల హతంతో తమకు న్యాయం జరిగిందన్నారు. ప్రశాంత్ కుమార్ సత్పథే భార్య ప్రియదర్శిని ఆచార్య మాట్లాడుతూ భారత సైన్యం తీసుకున్న చర్య సరైనదేనని అన్నారు. ప్రధానమంత్రికి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పురపాలక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలన్నారు. 25 ఏళ్ల అవసరాల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని, దీర్ఘకాల దృష్టితో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ DRDO అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణి వరుసగా 2వ రోజు కూడా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో
28, 29 తేదీలో నిర్వహించిన ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ క్షిపణి అత్యల్ప రేంజ్ని అంచనా వేయడానికి యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ను నిర్వహించారు. 2 పరీక్షల్లోనూ ప్రళయ్ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించాయని DRDO తెలిపింది. అన్ని రకాల ప్రమాణాలను ప్రళయ్ అందుకుందని అధికారులు వెల్లడించారు. ప్రళయ్ మిసైళ్లు వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కాగా ప్రళయ్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి యుద్ధరంగంలో నేరుగా వినియోగించేందుకు వీలుగా దీనిని తయారు చేశారు. భారత వాయుసేన సైన్యం అవసరాలకు తగినట్లు దీన్ని తీర్చిదిద్దారు. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు. 350 నుంచి 700 కిలోల వార్ హెడ్ను మోసుకెళ్లగలదు. శత్రువుల కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్ హబ్స్ను ఇది లక్ష్యంగా చేసుకోగలదు. వాహనాలపై ఉంచి దీన్ని ఎక్కడికంటే అక్కడికి తరలించి మోహరించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ పోలవరం అనురాధ, ప్రిన్సిపల్ శేషప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల PM శ్రీ జాబితాలో చేరిందని ప్రిన్సిపల్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా ప్రజలకు కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి రావడం వల్ల నాణ్యమైన విద్య అందుతుందన్నారు. సిరిసిల్ల పీపుల్ కి చాలా మంచి ఎడ్యుకేషన్, CBSE ఎడ్యుకేషన్ విత్ కమ్యూనిటీ ఫీలింగ్, విత్ హ్యూమనిటేరియన్ వాల్యూస్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన ఉన్న ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పాలసీ, 4-fold పాలసీ మిషన్ని మేము ఫాలో చేస్తున్నాము. రీసెంట్లీ మా కేంద్రీయ విద్యాలయకి PM శ్రీ కూడా యాడ్ అయింది. ఇప్పుడు మా స్కూల్ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల కాదు, ఇది PM శ్రీ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల. నేను ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పటి వరకు చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా అంటే చాలా మంది వచ్చారు టీచర్స్ వేరే స్టేట్స్ నుండి. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి నాతోని. ఫ్రెండ్స్, టీచర్స్, దే ఆల్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. దే ఆర్ నాట్ టీచర్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్. డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వచ్చేవారికి మాకు ప్రతి ఒక్క అనుభవం వచ్చింది. అంటే ప్రతి ఒక్క స్టేట్ టీచింగ్ అవన్నీ మాకు నేర్చుకున్నాం. మేము ఇక్కడ మాకు డిసిప్లిన్ అన్నీ నేర్పించారు. మన ఓన్లీ స్టడీలోనే కాదు, లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలని కూడా మా స్కూల్ నేర్పించింది మాకు. విద్యార్థులు రాబోయే కాలంలో ఉన్నత స్థానాల్లో ఉండాలని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 2020 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని దోలపూర్ గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు మల్లు భట్టి విక్రమార్క. కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికి కాదు దేశానికి, ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్లో ఈ స్కూల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే SC, ST, BC, మైనారిటీ, OC అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఒక ప్రాంగణంలో ఒక ఉమ్మడి కుటుంబం లాగా చదువుకుంటూ ఒక సామాజిక మార్పుకి ఒక అద్భుతమైన నాంది పలికినటువంటి గొప్ప యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. క్రీడలు ఆడటం ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జాతీయ ఖోఖో మహిళా జట్టు కోచ్ నరేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి PM శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 33వ రీజనల్ స్థాయి ఖోఖో పోటీలకు ఆయన ప్రారంభించారు. దక్షిణ భారత్కు చెందిన 8 క్లస్టర్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఆటల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులు చదువులో కూడా ముందుంటారని అన్నారు. నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ మంగతాయారు మాట్లాడుతూ దాదాపు 550 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నట్లు తెలిపారు. 2025 జనవరి జరిగినటువంటి ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఇండియా టీంకి కూడా ఉమెన్ టీంకి కోచ్గా వివరించాను. సో ఇప్పుడు ఖోఖోకు మంచి ఆదరణ, మంచి ఫ్యూచర్ వస్తుంది. ఇప్పుడు ఖోఖోకు ఇంతకుముందు 1936 ఒలింపిక్స్లో కూడా మనం డెమాన్స్ట్రేషన్ చేశాం, కానీ అప్పటి నుంచి ఖోఖోకు కూడా మనకు చాలా ఇండియన్స్ కాబట్టి చాలా బ్యాక్ పడిపోయినాం. ఇప్పుడు ఖోఖోకు మంచి రోజులు వస్తున్నాయి.
ఖోఖో ఇప్పుడు 2036 ఒలింపిక్ గేమ్స్లో పెట్టడానికి కూడా మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ సార్ ఆధ్వర్యంలో కూడా మన దగ్గర వీడియో జరిగింది. దాంట్లో కూడా ఖోఖో కూడా మనం పార్టిసిపేట్ చేస్తే దాంట్లో కూడా మనం గోల్డ్ మెడల్ ఇండియా కూడా సాధించడం జరుగుతుంది. ఇక్కడికి ఈ పోటీల్లోకి 8 క్లస్టర్స్ అంటే మన నవోదయ సిస్టంలో మొట్టమొదటి లెవెల్ క్లస్టర్ ఉంటుంది. ఆ క్లస్టర్లో అయిన వాళ్ళు రీజనల్స్కి వెళ్తారు. రీజనల్స్లో ఫైనల్ అయిన వాడు నేషనల్కి పంపబడుతుంది. నేషనల్స్లో సెలెక్ట్ అయ్యి మంచి ప్లేస్కి వచ్చిన వాళ్ళని SGFI పోటీలకి వాళ్ళని రికమెండ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లోని MCR HRDలో నిర్వహించిన 2 రోజుల ఓపెన్ హియరింగ్ క్యాంపులో మొత్తం 90 కేసులు విచారించామని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ BV రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు మరణించడం, ఫుడ్ పాయిజనింగ్పై విచారణ జరిపామని, 4 వారాల్లో నివేదిక సమర్పించాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశించామని తెలిపారు. ఖమ్మంలో కుల ఆధారిత వివక్ష, సామాజిక బహిష్కరణపై NHRC ఆదేశాలతో పోలీసులు చర్యలు తీసుకున్నారని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ విషయంలో NHRC కఠినంగా ఉంటుందని, ఓపెన్ హియరింగ్ క్యాంపుల ద్వారా సత్వర న్యాయం అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు రాష్ట్రంలోని సీనియర్ అధికారులు, NGOs సంస్థల ప్రతినిధులతో NHRC చైర్మన్ సభ్యులు సమావేశమై మానవ హక్కుల పరిరక్షణపై సూచనలు, సలహాలు ఇచ్చారు. I took about 36 cases. The other bench took about more than 50 cases. And then we sat in a full commission. Full commission took about 19 cases. So almost all cases we received reports and we could dispose of some cases. The resolutions, see, we have focused on certain areas like women and children, the lack of facilities in schools, hostels, the marginalized communities, the functioning of the SC scheduled caste corporations, and the farmers' plight. In all these cases, we have called for certain reports. We have said we will issue advisories and they will have to give a report. భూ పరిశోధన కోసం భారత్, అమెరికా కలిసి చేపట్టిన నిస్సార్ మిషన్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఇస్రో తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ మిషన్ కోసం GSLV F-16 రాకెట్ సిస్టమ్ను పరిశీలించినట్లు వెల్లడించింది. ఈ ఉపగ్రహాన్ని రేపు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. 2392 కిలోల బరువున్న ఈ నిస్సార్ శాటిలైట్ను F-16 ద్వారా సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ను ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. నిసార్ మొదటిసారిగా స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలోమీటర్ల విస్తీర్ణంలో అధిక స్పేషియల్ రిజల్యూషన్తో భూమిని పరిశీలిస్తుంది. ఈ శాటిలైట్ భూ ఉపరితలంలోని వ్యవసాయం, వరద ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, అలాగే వాతావరణ మార్పులను గుర్తించి అంతరిక్షం నుంచి భూమిపైకి సమాచారాన్ని చేరవేస్తుంది. తద్వారా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవటం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో, అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లన్నింటినీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ సామర్థ్యం 312 TMCలకు గాను ప్రస్తుతం 312 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు 2,01,743 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 41,822 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. లోక్సభలో విపక్షాల ప్రశ్నలకు ధీటుగా బదిలిచ్చిన మోదీ, ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా తమకు చెప్పలేదని స్పష్టీకరణ. కాంగ్రెస్ మాత్రమే ఆపరేషన్ సింధూర్ను తప్పుపడుతోందన్న ప్రధాని, స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపాటు.
పెహల్గాం ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుపెట్టామన్న అమిత్ షా తాము భారతీయులమేనని పీఓకేలోని ప్రజలు చెప్పే రోజు తప్పక వస్తుందన్న రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్న రాహుల్ గాంధీ పాక్కు కాంగ్రెస్ మద్దతిస్తోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఖర్గే. మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు సంస్కరణలు తేవాలన్న సీఎం. 25 ఏళ్ల అవసరాల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్న ఎమ్మెల్సీ కవిత బిల్లు ఆమోదం కోసం ఆగస్టు 4వ తేదీ నుంచి 72 గంటల దీక్ష చేస్తానని వెల్లడి. నాగార్జునసాగర్ అన్ని గేట్లు ఎత్తివేత, దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.